Psalms 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం దేవా నీ కొరకు ఆశపడుతుంది. ఇంకా మై సోల్ థర్స్టెడ్ ఫర్ ద లార్డ్, ఫర్ ద లివింగ్ గాడ్. ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తానా అని. ఈరోజు దేవునిలో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుంటూ ఆకలి కలిగిన వారికి ఉన్నామా? నిజమైన ఆకలి, ఆత్మీయ ఆకలి కలిగిన వారికి ఉన్నామా? శరీర ఆకలి ఉందేమో ఉపవాసం ఉన్నప్పుడు, కానీ మన ఆత్మలో ఆకలి ఉందా? దేవుని వాక్యం చూసినప్పుడు మత్తయి సువార్త 5:6 చూసినప్పుడు బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్ ఫర్ దే షల్ బి ఫిల్డ్. నీతి కొరకు ఆకలి దప్పికలు కొనవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. వారు తృప్తిపరచబడతారు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, వారు తృప్తి కలిగిన వారుగా ఉంటారంట. ఈరోజు మన జీవితంలో దేవుని కొరకు తృప్తి కలిగిన వారుగా, ఆశ కలిగిన వారుగా, వాంఛ కలిగిన వారుగా ఉన్నామా? నిజంగా మన జీవితంలో దేవుని కొరకు ఆశ కలిగిన వారుగా జీవిస్తున్నామా? యు సే హంగర్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ గాడ్ గివెన్ ఇన్స్టింక్ట్ మనందరికీ. ఒక వ్యక్తికి నిజంగా ఆకలేస్తుంది అన్నదప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా మారిపోతాడంట. మొదటి రోజు ఆకలేసినప్పుడు ఎవడు అడగడు, కానీ ఓ 10 రోజులు ఆకలేసింది అనుకో, తిండి లేదనుకో, ఏం చేస్తాడు చెప్పండి? ఆటోమేటిక్గా చేయి చాపుతాడు. తిండి గతి లేనివాడు ఏం చేస్తాడు? తన ఈగో అంతా పక్కన పెడతాడు, తన స్టేటస్ అంతా పక్కన పెడతాడు, నేనేమనుకున్నాను అంతా పక్కన పెడతాడు. ఆకలేస్తుంది అంటాడు. మన ఆత్మీయలో కూడా మన ఆత్మలో ఆకలేస్తనే కానీ దేవుడు నేను తృప్తిపరచడు. నువ్వు ఆకలేసినప్పుడు తగ్గించుకుంటావు. నీ ఆత్మలో ఆకలి వేసినప్పుడు నువ్వు తగ్గించుకుని, దేవా ప్లీజ్ నన్ను తృప్తిపరచవా, నాకు సహాయం చేయవా, దేవా నన్ను పోషించవా. ఈరోజు మీరు దేని కొరకు నిజంగా ఆకలి కలిగి ఉన్నారండి? వాట్ కైండ్ ఆఫ్ హంగర్ డూ యూ హ్యావ్? ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ, ఐఎమ్ డెస్పరేట్ ఫర్ యూ, మై సోల్ థర్స్టెత్ ఫర్ యూ. నేను ఆకలితో ఉన్నాను, నేను దాహంతో ఉన్నాను, నా ఆత్మ ఆకలిగుంటుందయ్యా. నీ సన్నిధి కొరకు, జీవం కలిగిన దేవా నీ కొరకు నేను ఆకలి కలిగి ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫికేషన్. తన ధనం, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. నీ కలిగిన దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తావు. నీ కలిగిన దాన్ని బట్టి నేను చెప్పుకుంటావు. నీవు ఎవరు అనేది పక్కన పెట్టి, దేవా నీ కొరకు నేను ఆశ కలిగి ఉన్నానయ్యా, నీ కొరకు నేను వేగిరి పడుతున్నాను ప్రభా, నీ కొరకు వాంఛ కలిగి ఉన్నానయ్యా. యు సీ ద రియల్ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూసినప్పుడు హంగర్ అండ్ థర్స్ట్ అనే దానికి ఏంటి అక్కడ డిస్క్రైబ్ చేసేది ఏంటి అనేటప్పుడు ఇంటెన్స్ క్రేవింగ్ అంటారు. ఇంటెన్స్ క్రేవింగ్. ఆకలి మాత్రం కాదు, కానీ ఎప్పుడైనా పొట్ట తిప్పేసి ఆకలి మండిపోయి చచ్చిపోతారా, మండిపోతుంది. కొంతమందికి హ్యాంగిరీ అంట. వాట్ ఈస్ ఇట్? హ్యాంగిరీ, నాట్ హంగ్రీ, హ్యాంగిరీ. పొట్ట తిప్పి పొట్ట మండినప్పుడు వస్తుందంట కోపము. అప్పుడు తిడతారంట, చూడండి భార్యని, అప్పుడు తిడతారు, పెట్టరా. చూసి ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ హ్యాంగిరీ, నాట్ యాంగ్రీ. నోట్లోకి పడిన వెంటనే, పొట్టలోకి వెళ్ళిన వెంటనే మళ్ళీ కామ్ అయిపోతారు. చూసి కొంతమందికి ఆకలి వచ్చినప్పుడు ఎంత ఎక్స్టెంట్కి వెళ్తారు? ఫస్ట్ హ్యాంగ్రీ అవుతారంట, దాని తర్వాత బెగ్గర్స్ అవుతారంట. ఎవరికన్నా ఏదైనా దొరికితే చాలు, తిండి దొరికితే చాలు అన్నట్టు మారిపోతారంట. కానీ ఈరోజు అడుగుతున్నాను, దేవుని కొరకు ఆకలి కలిగిన వారు ఉన్నారా? ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడు ఒక పూట తింటే సరిపోతుందా? ఒక పూట తింటే మళ్ళీ నెక్స్ట్ రోజుకి మరలా ఆకలి అయ్యేదా? నెక్స్ట్ రోజు మరలా తినాలిగా. ఇఫ్ యు ఆర్ రియల్లీ హంగ్రీ ఫర్ గాడ్, యూ విల్ హ్యావ్ హిమ్ ఎవ్రీ సింగిల్ డే. నువ్వు నిజంగా దేవునిలో ఉన్న వ్యక్తి అయితే, ఇఫ్ యు ఆర్ హెల్దీ, బికాస్ హంగ్రీ ఈజ్ ద సైన్ ఆఫ్ హెల్దీనెస్. నువ్వు నిజంగా నీ ఆత్మీయ జీవితం చక్కగా ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధి కొరకు వెతుకుతావు, ఆశ కలిగి ఉంటావు. యు విల్ బి డెస్పరేట్ ఫర్ హిస్ ప్రెజెన్స్. దేవా నువ్వు ఇంకా కావాలి. రాత్రి ప్రార్థన చేసావు, పొద్దున్న లేసి మరలా దేవా నువ్వు కావాలి, మరలా మధ్యాహ్నం దేవా నువ్వు కావాలి, మరలా సాయంత్రం దేవా నువ్వు, మళ్ళీ పడుకునేటప్పుడు దేవా నువ్వు కావాలి. కొంతమంది చూడండి అంటే తింటూనే ఉంటారు. పొద్దుట తింటారు, మధ్యాహ్నం బిర్యానీ తింటారు, మరలా నైట్ ఏదో తింటారు. పొద్దుట ఏంటి ఇండియన్ అంట, అంటే ఏంటి దోశలు, సాంబార్, వడలు అయ్యి తింటారంట. మరలా మధ్యాహ్నం బిర్యానీ తింటారంట, హైదరాబాద్ బిర్యానీ తింటారంట. రాత్రి ఏమో చైనీస్ తింటారంట. మరలా అర్ధరాత్రి ఏమో స్వీట్లు, డెసర్ట్లు అయ్యి చెత్త తింటారంట. తింటూనే ఉండాలి. కొంతమంది పడుకునేటప్పుడు కూడా ఏదో ఒక మంచిలు చేస్తూనే ఉండాలంట. బట్ దెన్ ఎప్పుడన్నా సరే
ఇదిగో నేను ఇంతసేపు ప్రార్థన చేస్తాను, లేకపోతే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, ఇంకా చాలు అని ఆపేస్తావే? వై కాంట్ యూ సే ఐ వాంట్ గాడ్ మోర్? ఇదిగో నాకు ఆ ఉద్యోగం కన్నా ఇంకా కావాలి. ఆ రోజు జస్ట్ చిన్న శాంపుల్ చూసా, ఈరోజు ఇంకా ఎక్కువ కావాలి. నేను దేవుళ్ళు ఇంకా ఎక్కువ ఎదగాలి, నేను దేవుళ్ళు ఇంకా బలపరచబడాలి. డూ యూ హ్యావ్ దట్ ఇంటెన్స్ క్రేవింగ్ ఫర్ హిస్ ప్రెజెన్స్? ఆయన సన్నిధి నా తోడు ఎప్పుడు ఉండాలి. ఈరోజు చూడండి, ఎలాంటి పట్టణాల్లో చూడండి, ఒక్క బిర్యానీ కొరకు పట్టణం ఈ మూల నుండి ఆ మూలకి వెళ్తాం. దేవుని సన్నిధి కొరకు మా ఇంటి పక్కన ఉంటే వస్తా, మా వీధి పక్కన ఉంటే వస్తా. దేవుని సన్నిధి కొరకు నువ్వు తృప్తిపరచబడటానికి చేరగలుగుతున్నావా? పోషించబడగలుగుతున్నావా? నీ ఆత్మను పోషిస్తున్నావా? బైబిల్లో చూసినప్పుడు వీఆర్ టూ సెల్ఫ్ పాపులర్, సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఈరోజు అంతా మనుషులు నా సాధన, నాకు నేను చాలా, బట్ సెల్ఫ్ ఐడాలిటరీ. నువ్వు కాదు, దేవుని వెతుకు. ఈ సెల్ఫ్ ఐడాలిటరీ ఉన్నవారు ఎట్లా ఉంటారంటే ఎవరిని గౌరవించరు, ఎవరిని పట్టించుకోరు, ఎవరిని ప్రేమించరు. బికాస్ దే ఆర్ సో సెల్ఫిష్. అంతా వాళ్ళే, సో మచ్ ఆఫ్ సెల్ఫ్. నేను ఎవరితో మాట్లాడినా వాడి గురించే మాట్లాడతారు, ఎవరితో ఏది చెప్పాలన్నా వాళ్ళ గురించే ఉంటుంది, ఏది వెతికినా వాళ్ళ గురించే ఉంటుంది, వాళ్ళ కొరకే ఉంటుంది, వాళ్ళదే. ఇంకా అలాంటి వాళ్ళు అంటే నాకు పిల్లలు వద్దు, నాకు జల్ల వద్దు, నాకు ఎవరొద్దు, నాకు పెళ్ళే వద్దు, నాకు నేనే. అలాంటి వారు చివరికి ఒంటరి బ్రతుకుల్లో డిప్రెషన్ లైఫ్లోకి మిగిలిపోతారనేది క్లినికల్ స్టడీస్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. మనం కలిసి ఉండటమే దేవుడు కోరున్నాడు, కలిసి ఎదగాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డిజైర్ రైచియస్నెస్ యాజ్ డెస్పరేట్లీ యాజ్ యూ స్టార్వింగ్ మ్యాన్ డిజర్వ్స్ అ బ్రెడ్. యేసు ప్రభు చెప్పే విధానం అదే. ఒక వ్యక్తి రొట్టె కొరకు ఎంత ఆశపడుతున్నాడో, నా కొరకు, నా నీతి కొరకు, నా రాజ్యం కొరకు ఆ రీతికి ఆశపడేవాడు ధన్యుడు. వాడు తృప్తిపరచబడతాడు. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా భయంకరమైందండి. ప్రకటన గ్రంథము 3:17 చూస్తే, యు సే, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావు, ఎరుగక నేను ధనవంతుడను. ఏమని చెప్పుకుంటున్నావు? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నువ్వు దిక్కుమాలిన స్థితిలో, దరిద్రత స్థితిలో, నగ్నంగా, తిండి లేక, గుడ్డితనంలో ఉన్నావు నువ్వు. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా ఉంది, wretched, miserable, poor, blind and naked. ఎలాంటి పరిస్థితులు ఉన్నావు? కానీ నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నేను భలే బాగుపడిపోయాను, నాకేమీ నాకే కొదవలేదు. ఈరోజు చూడండి, దేవుడు ముందు తగ్గించుకుంటా, నాకేం తక్కువ, నాకెందుకు దేవుడు? ఈరోజు చాలామంది యవనస్తులు అడిగే ప్రశ్న అయితే, వై డూ ఐ నీడ్ గాడ్? ఐ హ్యావ్ మై జాబ్, ఐ హ్యావ్ మై లైఫ్, ఐ హ్యావ్ మై కార్, ఐ హ్యావ్ మై వైఫ్, ఐ హ్యావ్ మై చిల్డ్రన్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. వై డూ ఐ నీడ్ గాడ్? కానీ దేవుడు అంటాడు, నీ స్థితి అసలు చూస్తే నువ్వు హీన స్థితిలో ఉన్నావు, నువ్వు దరిద్రతలో ఉన్నావు, నువ్వు గుడ్డితనంలో ఉన్నావు, నీ దరిద్రత నీకు కనబడతలే, నువ్వు నగ్నంగా ఉన్నావు, నీ సిగ్గులో ఉన్నావు, యువర్ లైఫ్ ఇస్ అ షేమ్. కానీ నువ్వు గ్రహిస్తలే, బికాజ్ యువర్ ఆల్ సెల్ఫ్ ఇమేజ్డ్, సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, నిజమైన ఉపవాసం అనేది దేవుని సన్నిధి కొరకు వెతుకుతాం, దేవుని సన్నిధి కొరకు వేగిరపడతాం, దేవుని సన్నిధి కొరకు వాంఛ కలిగి ఉంటాం. When we stop crying for more for God, we begin to live on yesterday's encounters. దేవుని కొరకు ఆశపడిన వాడు నిన్నటి గురించి మాట్లాడతాడు. ఒకప్పుడు నాకున్న ఉజ్జీవము, ఒకప్పుడు నాకు జీవితంలో చేసిన కార్యాలు, ఒకప్పుడు గురించి మాట్లాడద్దు, ఈరోజు గురించి మాట్లాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు? చేయలేడా? నువ్వు 10 సంవత్సరాల ముందు మాట్లాడుతున్నావేమో, సంవత్సరం ముందు మాట్లాడుతున్నావేమో, 2020 గురించి మాట్లాడుతున్నావేమో. కెన్ యూ టాక్ అబౌట్ టుడే? ఈరోజు దేవుడు నిన్ను తృప్తిపరచాడా? ఈరోజు నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు, ఈరోజు నిన్ను బలపరచగలిగిన దేవుడు, ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించగలిగిన దేవుడు. నిన్నటి దాని విషయం మాత్రం మాట్లాడలేవు, ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు దేవునితో? ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నానండి, ఒకప్పుడు దేవునికి క్లోజ్గా ఉన్నానండి, ఈరోజు వాట్ వెంట్ రాంగ్? నీ మనసు తట్టు దిక్కు ఇంకోవైపు తిరిగిపోయిందనమాట, నీ మనసు దృష్టి ఇంకోవైపు మళ్ళిందనమాట.
దేవుని వాక్యం చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా ఆకలి కలిగి ఉన్నావా, నువ్వు తృప్తిపరచబడతావు. సగం సగం తృప్తి కాదు. దేవుడు ఎప్పుడు సగం సగం పెట్టాడండి. ఒక అమ్మ దగ్గర బెడ్ వచ్చి, అమ్మా నాకు ఆకలేస్తుందమ్మా నన్ను అనుకో, అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమించే అమ్మ ఇంతేరా, ఇంతే తినాలరా, ఊరికరా అంటదా? నువ్వు పెద్ద డైట్లో ఉన్నావున్నా కూడా ఈ ఒక్క పూట తినేనన్నా, తిను, బలం తెచ్చుకోనన్నా, నువ్వు తృప్తిపరచబడాలన్నా. దేవుడు అంటున్నాడు, తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరువను. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను తృప్తిపరిచే దేవుడు, నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆకలికి వచ్చిన వారిని ఎవరిని ఆయన ఖాళీగా పంపించలేదండి. ఈరోజు దేవుడు మనల్ని పట్టించుకున్న దేవుడు అండి. ఆయన దగ్గరికి ఆకలితో వచ్చిన వారిని ఎవరిని దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు ఎంతమంది చెప్తా ఉంటారు, కేవలం ఒకప్పుడు నాకు అగ్ని, ఒకప్పుడు దేవుని శక్తి, ఒకప్పుడు ఉజ్జీవం, ఒకప్పుడు ఆత్మకారం, ఒకప్పుడు కాదు. ఈరోజు ఆకలి కలిగి ఉంటే ఈరోజు దేవుడు తృప్తిపరిచే దేవుడు. బిగ్గరగా ఆమెను చెప్తామా? విలాప వాక్యంలో 3:23 చూసినప్పుడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు మీ పక్క వాళ్ళు చెప్పండి, ఈ రోజు కూడా దేవుడు నిన్ను దీవించగలిగిన, పోషించగలిగిన దేవుడు, తృప్తిపరచగలిగిన దేవుడు అని చెప్పండి. యు సీ, వెన్ యూ హ్యావ్ ట్రూ హంగర్, నీకు దేవుడు మన్నాన్ని ఇస్తాడు, ఆశ్చర్యం మన్నాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు ఆకలి మన్నాన్ని చూసినప్పుడు దేవుడు మన్నాన్ని ఇచ్చాడు. కానీ మన్నా విషయంలో చూస్తే ఏ రోజుతో ఆ రోజే. ఒకరోజు ఎక్కువ చేర్చి పెట్టుకున్నాను, నెక్స్ట్ రోజు ఉంటుందా? గబ్బు కడతాడంట, పాడైపోతాడంట. ఏ రోజుకి ఆ రోజు దేవుడు మన దగ్గర కోరైతే మనం ఆయనతో సహవాసం కలిగి ఏ రోజుకి ఆ రోజు దేవుని దగ్గర తృప్తిపరచబడాలి, బలపరచబడాలి, జతపరచబడాలి, ఆయన ద్వారా పోషించబడాలి. ఆయన జైరే ప్రతిరోజు, ఏదో సంవత్సరంలో ఒక రోజు కాదు. నీ ప్రతి అక్కరని అవసరతను తీర్చువాడు ప్రతి దినము, సంవత్సరానికి ఏదో ఒక రోజు కాదు. ఆమేన్. ప్రతిరోజు నీ అవసరతలను తీర్చువాడు, ప్రతి దినము నిన్ను ఆశ్చర్య సహాయంతో పోషించువాడు, ప్రతి దినము నిన్ను బలపరచువాడు. ఈరోజు చాలామంది కేవలం గతం గురించి మాట్లాడతాడు, మనుషులు గతం గురించి మాట్లాడతారు. దేవుడు అప్పుడు చేశాడండి. ఈరోజు సవాల్ ఇస్తున్నాను, ఆనాడు నువ్వు చూసిన అద్భుతం కన్నా ఈనాడు ఇంకా గొప్ప కార్యాలు చూడగలవు. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తారా? దేవునికి దగ్గరగా మనం చేరాలి. ఈరోజు నిజంగా దేవుని కొరకు ఆకలి కలిగిన వాడు, దేవా ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నీకేం కావాలి, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, ఇప్పుడు నా ద్వారా ఏం జరిగిద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే ప్రతి అడుగులో ఆయన వాక్కు మనకి మార్గదర్శనాన్ని ఇస్తుందండి. ఆమేన్. ప్రతి అడుగులో జస్ట్ ఒక మ్యాప్ ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్తాం కాదు. ప్రతి అడుగులో ఒక రెవల్యూషన్, ప్రతి అడుగులో ఒక రెవల్యూషన్. దేవుడు నిన్ను ప్రతి అడుగులో నడిపించాలని ఆశపడుతున్నాడు. నీవు దేవుని కొరకు ఆకలి కలిగి ఉంటే, ఆయన సన్నిధి కొరకు కోరుకుని ఉంటే, దావీదు ఇక్కడ నా ఆత్మ నీ ఆశీర్వాదాల కొరకు కోరుచున్నది అన్నాడా? నీ కొరకు ప్రభువా, జీవం కలిగిన దేవా, నీ కొరకు నా ఆత్మ ఆశపడుచున్నది, నీ సన్నిధి కొరకు, నీ కొరకు. మై సోల్ థర్స్ట్ ఫర్ గాడ్, నీ కొరకు. కోరా రాసిన కుమారులు ఈ కీర్తన రాసిన తర్వాత దాన్ని మరలా పైలప్ చేసి దావీదు తన ప్రార్థనగా రాసి దాని కంటిన్యూషన్ రాస్తాడు. ద నెక్స్ట్ చాప్టర్ ఇస్ జస్ట్ అ కంటిన్యూషన్ ఆఫ్ 42. దాంట్లో రాస్తూ ఆయన స్థితిని తెలియజేస్తూ, ఆయన వెంటాడబడే సమయంలో, దేవా నీ కొరకు నేను వెతుకు ఉన్నాను, నీ కొరకు ఆశ కలిగి ఉన్నాను, నువ్వు నాకు కావాలని చెప్పుకుంటూ వస్తాడు. హంగర్ ఇస్ రిలేషనల్, నాట్ రిలీజియస్. ఈరోజు చాలామంది కేవలం ఆచారంగా బ్రతికేస్తున్నారు. పేరుకి క్రైస్తవుడిని, ప్రేయర్ క్రైస్తవుడిని, దేవుడికి ఏం కావాలి చేసేద్దాం, అంతే అయిపోయింది. కానీ నిజంగా దేవుని కొరకు ఆకలి కలిగి ఉన్నవాడు, నేను ఎలాగ ఆయన దగ్గరగా చేరగలుగుతా, నేను ఎలాగ ఆయన దగ్గరగా చేరగలుగుతా, నేను ఎలాగ ఆయనలో బ్రతకగలుగుతా. ఇర్మియా గ్రంథం 29:13 చూస్తే, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను కనుగొంటారు. మీరు నన్ను యథార్థంగా వెతుకుతే మీరు కనుగొంటారు. దేవుడు తన్ను తాను కనబరుస్తానికి ఆశ కలిగి ఉన్నాడండి. యాకోబు పత్రిక 4:8 చూస్తే, డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. ఈ వాక్యానికి అర్థం చూస్తే, నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడంట. నాట్ క్యాజువల్లీ, ఇంటిమేట్లీ. ఏదో వచ్చాను ప్రభా, ఏదో ఆచారంగా వచ్చేసాను ప్రభా, కాదు. నిజంగా
యు సీ ఇంటిమేసీ కాస్ట్ సంథింగ్. ఒక ఇంటిమేసీకి కాస్ట్ సంథింగ్. ఒక వ్యక్తికి దగ్గరగా చేరాలంటే చేయాల్సింది కొన్ని ఉంది. ఒకటి, నీ సమయం. దేవునితో నీ సమయాన్ని గడపాలి. ఒక వ్యక్తి నువ్వు దగ్గరగా చేరదాం అనుకున్నప్పుడు ఆ వ్యక్తితో నీ సమయాన్ని గడుపుతావు. ఇఫ్ యూ వాంట్ బి ఇంటిమేట్ విత్ గాడ్, యూ గివ్ యువర్ టైం. రెండోది, ఒక వ్యక్తికి ఇంటిమేట్గా అవ్వాలన్నప్పుడు యూ షో ఒబీడియన్స్, విధేయతని కనబరుస్తావు. మూడోదిగా నువ్వేం చేస్తావు? సరెండర్, సమర్పణ. దేవునికి నువ్వు దగ్గరగా చేరాలంటే సమర్పించుకోవాలి. దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. మూడోది నీలో పరిశుద్ధ. నాలుగోది నీలో పరిశుద్ధ కలిగి ఉండాలి. మొదటిది నీ సమయము, రెండోది నీ లోబడే మనస్సు, విధేయత, మూడోది సరెండర్, సమర్పణ, నాలుగోది పరిశుద్ధత. ఈ 4 ఉన్నదప్పుడు ప్యూరిటీ ఈజ్ అగైన్ ఇట్ ఈస్ యూ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. ప్యూరిటీ రిప్రజెంట్స్, ఆర్ యూ హోల్డింగ్ ఓన్లీ టు మీ? am I your only one or I am one of yours? నీ కలిగిన వారిలో ఒకన్నా, లేకపోతే am I the one? యు సీ, దేవునితో ఇంటిమేట్గా అయ్యేటప్పుడు, దేవా నీవే ప్రభువా, నీవు మాత్రమే ప్రభువా, నీ కొరకే ప్రభువా, నీవే కావాలి ప్రభువా, నీ సన్నిధి ప్రభువా, నీ అభిషేకము ప్రభువా, నీ సహాయము ప్రభువా. దేవుని కొరకు వెతకాలంట. దేవుని కొరకు వెతకాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఎంత చేసావు కాదు, నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించి దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవుని వాక్యం చూసినప్పుడు అంటే యేసు ప్రభు అంటాడు, మార్తా నువ్వు బిజీగా ఉన్నావు. ఎందుకంటే మార్తా వాజ్ బిజీ ఫార్ జీసస్. ఈరోజు మనం చాలామంది దట్ ఈస్ ద రీజన్. నేను ఎప్పుడు అంటాను, డోంట్ గెట్ బిజీ మోర్ దాన్ జీసస్ ఆర్ డోంట్ గెట్ బిజీ ఫార్ జీసస్. నో 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 నో. ఎందుకంటే ఈరోజు ఎనీబడి కెన్ బీ బిజీ. అపవాది చేయగలిగినంత నేను బిజీగా చేస్తుంది. యూ మైట్ బీ బిజీ ఫర్ జీసస్, బట్ మేరీ ఏం చేసింది? షీ వాజ్ హంగ్రీ ఫర్ జీసస్. తన సన్నిధి కొరకు, దేవుని సన్నిధి కొరకు, తను దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగి ఉంది. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉందంట. నువ్వు దేవుని కొరకు ఎంత చేసావు ముఖ్యం కాదు, నువ్వు దేవుని ప్రేమించి, ఆయన మాటలను ప్రేమించి, ఆయన పాదాల దగ్గర కూర్చుంటానికి ఆశపడుతున్నావా? ఎందుకంటే మా టీంతో ఎప్పుడు అంటాం, అయ్యా నువ్వు ఎంత పని చేసావు ముఖ్యం కాదు, నువ్వు మీటింగ్లో కూర్చోపోతే పాడైపోతావు. నువ్వు ఎంత పని చేసావు ముఖ్యం కాదు, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటున్నావా? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు దేవుణ్ణి ఆరాధించుకోవాలి, నువ్వు ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన రోతన. ఒకప్పుడు అట్లా చేసి దేవుని కొరకు సేవ చేయాలి, పని చేయాలని నువ్వు వచ్చావు. ఈరోజు పనులు అయ్యాయి కానీ ప్రార్థన తక్కువ అవుతుంది. పనులు ఎక్కువైపోయాయని నీవు దేవునితో సమయం తక్కువైపోతుంది. నీ సమయం ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హౌ మచ్ వర్క్ యూ డిడ్. నువ్వు దేవునితో ఎంత క్లోజ్గా ఉన్నావు అనేది ముఖ్యం. నేను ఎప్పుడు అంటాను, I would never think twice if it is my time with God or the ministry. I would choose number 1, my time with God. దేవునికి మధ్యలో ఏది రానోనో, అది సేవ అవునా, నా కుటుంబం అవునా, ఏదవనే, దేవునికి మధ్యలో ఎవరిని రాను. దేవుని సన్నిధి కోరుతున్నాం కాబట్టి నా జీవితంలో అన్నీ ఉన్నాయి. దేవుని సన్నిధి కోరుతున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్. నువ్వు దేవుని కోరకన్నా మిగిలిన ప్రయారిటైజ్ చేయి, అన్నీ కోల్పోతాయి, ఏదో ఉండదు. ఈరోజు చాలామంది చూడండి, దేవుని సన్నిధి కన్నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటావు. కుటుంబంతో సమయం గడపాలని దేవునితో సమయం గడపను అంటావు, మొత్తానికి ఆ కుటుంబాన్ని పోగొట్టుకుంటావు. ఆ కుటుంబంలోనే కలవరం వస్తాను చూస్తాం, ఆ కుటుంబంలో గొడవలు వస్తాను చూస్తాం. కానీ దేవుని పట్టుకో. నువ్వు దేవుని పట్టుకునేటప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు దేవుని దగ్గరకు ఉంటే దేవుడు నీ పక్షాన జోక్యం చేసుకుంటాడు. ఆమె దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తాడు. ఇదిగో కలవరం వచ్చిందేమో, మనస్పర్ధలు వచ్చాయేమో, మనుషులను వడగడతామని చూసాం కానీ కలుపుతాం చాలా కష్టం, చాలా రేర్. ఇద్దరు గొడవ పెట్టుకుంటే ఆ యుద్ధంలో మధ్యలో ఇంకోటి దూరాడు అనుకో, దాన్ని ఇంకా వరల్డ్ వార్ చేసిపోతాడు. బట్ దేవుని దగ్గర చెప్పు, దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు, దేవుడు జోక్యం చేసుకుంటాడు, దేవుడు కలుపుతాడు. తెలుసా, రాజుల హృదయాలనే మార్చగలిగిన దేవుడు అంట, బండ హృదయాలనే పగలగొట్టగలిగిన దేవుడు అంట, ఎటువంటి జీవితంలో మార్చి ఆయన పాదాల దగ్గరికి తీసుకురాగలిగిన దేవుడు. ఆయన నీ జీవితంలో మేలు జరుగుతానికి నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తి అనేది దేవుడు చూస్తున్నప్పుడు నీ కొరకు ఎంత చేస్తాడండి నీ ప్రేమికుడు. కానీ ఈరోజు దేవుని కొరకు మీరు ఎందుకు వచ్చారు? ఆర్ యు హంగ్రీ ఫర్ గాడ్? ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నారా? వాంఛ కలిగి ఉన్నారా? ఈరోజు ఎవరైనా దేవుని సన్నిధి కొరకు ఆశతో ఉన్నారా? అయితే దేవుణ్ణి అడగండి, దేవా నన్ను తృప్తిపరిచేయ, నీ కొరకు ఇక్కడ ఉన్నా, నా ఉపవాసం నీతో నింపబడాలన్నయ్యా, నీ ముందు తగ్గించుకుంటూ అడుగుతున్నానయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభా. ఆశీర్వాదాలు కాదు, నీవే నా ఆశీర్వాదం. నాకు నువ్వు కావాలి, నా జీవితాన్ని నువ్వు తృప్తిపరచాలి.
నా జీవితంలో నువ్వు కావాలి ప్రభువా. ఎక్కడ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి. లార్డ్, ఐఎమ్ హంగ్రీ ఫర్ యూ. నా జీవితంలో విడుదల కావాలి, నా ఆత్మల స్పర్శ కావాలి. ఎవడో నన్ను చేతి చూపిస్తాం కాదు, ఇక నా మనసాక్షి పనిచేయాలి. మై డిసర్న్మెంట్ షుడ్ బి షార్ప్ లార్డ్. నేను నడవలసిన త్రో నువ్వు నాకు నేర్పించయ్యా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభా. ఎంపవర్ మీ త్రూ యువర్ స్పిరిట్, ఎంపవర్ మీ త్రూ యువర్ వర్డ్, ఎంపవర్ మీ లార్డ్ త్రూ యువర్ ప్రెజెన్స్ లార్డ్. నీ సన్నిధిలో నాకు కలిగి ఉన్న ధైర్యం గొప్పదయ్యా. నీ సన్నిధిలో నాకున్న ఆదరణ గొప్పది ప్రభా. లార్డ్, ఐ నీడ్ యు లార్డ్. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నా, నీ ఆత్మశక్తిని వేడుకుంటున్నా, నీ తృప్తిని కోరుచున్నా. నన్ను తృప్తిపరచగలిగింది నువ్వేనయ్యా. నన్ను తృప్తిపరచు ప్రభా. నా మనసులో కావాల్సిన తృప్తి దయచి. నువ్వు కాకపోతే నేను ఎక్కడ పొందుకోలేనయ్యా. నువ్వు కాకపోతే నాకు ఎక్కడ దొరకదు ప్రభా. నాకు నువ్వు కావాలి ప్రభా. ఇదిగో మనుషులందరి ద్వారా విడబడిన వ్యక్తిగా ఉన్నాను, ద్రోహం చేయబడిన వ్యక్తిగా ఉన్నాను, మోసపరచబడిన వ్యక్తిగా ఉన్నాను, చిన్న చూపు చూపబడిన వ్యక్తిగా ఉన్నాను. నా వల్ల ఇంకా నా జీవితం వ్యర్థమైన స్థితిలో ఉన్నాను. ఈరోజు తరమబడిన స్థితిలో నీ దగ్గరకు వస్తున్నాను. నాకు నువ్వు కావాలి. ఐఎమ్ హంగ్రీ ఫర్ యూ. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ ట్రూలీ మేక్ మీ సాటిస్ఫైడ్. నా కుటుంబాన్ని కట్టగలిగింది నువ్వు, నా జీవితాన్ని స్థిరపరచగలిగింది నీవు, నాలో ఏదైనా మంచి చేయగలిగింది నువ్వు. నాకు నువ్వు కావాలి. నువ్వు కాకపోతే నాకు ఎవరు లేదయ్యా. నువ్వు కాకపోతే నా వల్ల అవ్వదయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభా. అడగండి, దేవుడిని అడగండి, యథార్థంగా ప్రార్థన చేయండి. ఇక్కడ మీ చేతులు ఎత్తి, దేవా నాకన్నా తృప్తిపరిచేయ, నా జీవితాన్ని తృప్తిపరిచేయ, నా బ్రతుకును తృప్తిపరచు ప్రభా. ఐ లాంగ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హోలీ స్పిరిట్. I long for your love, Heavenly Father. నీ ఆత్మ ద్వారా నీ ప్రేమ నా హృదయంలో అనుగ్రహించబడుతుంది కదా ప్రభా. అడుగుతున్నానయ్యా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా, నన్ను తృప్తిపరచు. ఈ లోకంలో ఏదేదో వెతికి ఏదేదో చేసి చూశాను, అంత వ్యర్థమైపోయిందయ్యా. చివరికి మోసపోయిన పరిస్థితుల్లో, అవమానపరచబడిన పరిస్థితుల్లో, ఓటమి పరిస్థితుల్లో, పోగొట్టిన పరిస్థితుల్లో తప్పిపోయిన కుమారుడిలాగా నీ దగ్గరికి తిరిగి వస్తున్నానయ్యా. ఈరోజు నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నా, నీ కుమార్తెగా బ్రతకాలని ఆశపడుతున్నా, నీ సొత్తుగా బ్రతకాలని ఆశపడుతున్నా. నీ కుమారుడిగా నేను జీవిస్తానయ్యా. చెప్పండి, దేవుడితో చెప్పండి, ఐఎమ్ యోర్స్ లార్డ్. ఐ లాంగ్ ఫర్ యూ. ఐఎమ్ ఆల్ ఆఫ్ యూ లార్డ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభా. నీతో బ్రతుకుతానే ప్రభా. నీ కొరకు బ్రతుకుతానే ప్రభా. నాకు సహాయం చేయ్యా. అడగండి, దేవుడి సహాయాన్ని అడగండి. నాకు సహాయం చేయి. నువ్వు నన్ను నింపుతానే కానీ నాకు జరగదు, నాకు అవ్వదు. నువ్వు నన్ను నింపుతానే కానీ నా వల్ల కాదయ్యా. నా బ్రతుకు మారాలంటే నువ్వు నన్ను నింపాలి. నాకు నువ్వు నింపాలయ్యా. నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభా. నాకు నీ సన్నిధి కావాలయ్యా. నాకు నీ తోడు కావాలయ్యా. Lord, I long for you, Lord. I long for you, Lord. నీ సన్నిధి కొరకు ఆశతో ఇక్కడ వచ్చున్నాను. నీ సన్నిధి కొరకు వేగిరపడుచున్నాను ప్రభా. నన్ను తృప్తిపరచు ప్రభా. Fill me, Lord. I long for you. I'm desperate for you. I need you, Jesus. నువ్వు కావాలేసయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. నోరు తెరిచి చెప్పు, నాకు నువ్వు కావాలేసయ్యా. నీ సన్నిధి కావాలి, నీ తోడు కావాలి, నీ అభిషేకం కావాలి. నువ్వు కావాలి నాకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. సమర్పించుకోండి, దేవుని చేతులకు సమర్పించుకోండి. రియల్లీ లాంగ్ హిస్ ప్రెజెన్స్. నువ్వు సమర్పించుకుంటే నేను విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసి వేసే దేవుడు కాదు. హత్తుకునే దేవుడు అండి, హత్తుకునే దేవుడు. పరమ తండ్రి, ఇదిగోనయ్యా, ఎవరెవరైతే నీ కొరకు ఆకలి కలిగి ఉన్నానన్నారు, తృప్తిపరిచేయ్యా. నువ్వు లే ప్రభా, మమ్మల్ని తృప్తిపరిచేయ్యా. ఎండిన ఎముకునే పరిస్థితులు ఉన్నారేమో, ఎండిపోయిన జీవితాలతో ఉన్నారేమో, ఎండిన బ్రతుకుల్లో ఉన్నారేమో. దేవా చూడయ్యా, జాలి చూపి అయ్యా. ప్రాణాలతో నీ దగ్గరికి వచ్చి ఉన్నారేమో. ఈరోజు మనుషుల ద్వారా మోసపరచబడిన వారు ఇక్కడ ఉన్నారని నువ్వు తెలియజేస్తున్నావు ప్రభా.
మనుషుల ద్వారా మోసపరచబడిన వారు ఇక్కడ ఉన్నారని తెలియజేస్తున్నావు. డోంట్ వరీ, చింతించద్దు అని చెప్తున్నావు అయ్యా. చింతించద్దు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. నీ స్థితిని మార్చి నిన్ను ఘనంగా నిలబెట్టబోతున్నాడు. హెచ్చించే దేవుడు నిన్ను హెచ్చిస్తానని మాట ఇస్తున్నాడు. లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. నమ్మదగిన దేవుడు. తండ్రి, ఎండిన ఎముకల్లోకి నీ జీవాత్మను అనుగ్రహించమని వేడుకుంటాము. జీవాత్మ, నలు దిక్కల నుండి వచ్చి ఈ ఎండిన ఎముకల్ని, ఈ హతులైన వారిని జీవింపజేయమని వేడుకుంటాడు ప్రభువా. Bring them back to life, Lord. Power, Lord. Covenant life. నీ నిబంధనలో ఉన్న జీవితం, నీ నిబంధనలను నువ్వు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావయ్యా. నువ్వు మమ్మల్ని సంరక్షిస్తానన్నావయ్యా. నువ్వు మమ్మల్ని పోషిస్తానన్నావయ్యా. ఏహమందు పరమందు మమ్మల్ని చూసుకున్న దేవుడు అయ్యా. నువ్వు మా చేయి విడిచిపెట్టన్నావయ్యా. మొరబెడితే జవాబునిస్తానన్నావయ్యా. ఇదిగో ఎవరెవరైతే నీ దగ్గరకు వచ్చారో, నువ్వు ఎంత మాత్రం త్రోసి వేసే దేవుడు కాదని చూపిస్తున్నావు. పట్టుకో, బలపరచు. We ask, we receive for the fresh filling, fresh fire, fresh sensitivity. నిన్ను బాధ పెట్టమయ్యా. నేను బాధ పెట్టాను, మమ్మల్ని బాధ పెట్టాలయ్యా. నేను బాధ పెట్టే వరకు మేము ఉంటామయ్యా. We will not settle anything less for your presence, Lord. నీ సన్నిధి నుంచి మాకు ఏమి కోరమయ్యా. నీవు మాతో ఉండు ప్రభువా. నువ్వు కావాలయ్యా. నువ్వు మాతో ఉండయ్యా. సమయాన్ని ముగిస్తున్నాం, కానీ నీ బిడ్డల్ని నీ ఆత్మ ద్వారా నీవే నడిపించమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.